శ్రీరామకృష్ణ పీసీ కళాశాల నందు రాయలసీమ యూనివర్సిటీ ఇంటర్ కాలేజెస్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. రాయలసీమ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ నందు 9 కళాశాలలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. 5 పురుష జట్లు, 3 మహిళల జట్లు ఈ టోర్నమెంట్ నందు పాల్గొంటాయి. ఈ టోర్నమెంట్ను శ్రీరామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, అడ్వైజరీ బోర్డు స్పోర్ట్స్ సెక్రటరీ శివకిషోర్, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ విజయ్ కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యలోనే కాకుండా ఇటువంటి క్రీడల్లో కూడా పాల్గొనడం మంచి విషయం అన్నారు. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమన్నారు. కళాశాలలో ఇలాంటి టోర్నమెంట్స్ ఎన్నో నిర్వహించడం జరిగిందని, ఈ అవకాశాన్ని క్రీడాకారులు ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అండ్ ఈరోజు ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. సో దీనికి గాను డిఫరెంట్ కాలేజెస్ నుంచి కర్నూలు అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్స్ నుంచి రాయలసీమ యూనివర్సిటీ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి డిఫరెంట్ టీమ్స్ ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మెన్ అండ్ ఉమెన్ 2 కేటగిరీస్లో చేస్తున్నారు. అండ్ ఇక్కడ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళు తర్వాత యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ సౌత్ జోన్లో రిప్రజెంట్ చేయడానికి ఆడడానికి సెలక్షన్స్ కూడా జరుగుతాయి. సో ఇవన్నీ ఇక్కడ నంద్యాలలో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్ అందరూ మంచి స్పోర్టివ్ స్పిరిట్తో, స్పోర్ట్స్మెన్షిప్స్తో గేమ్ ఆడి విన్నింగ్ ఆర్ లూజింగ్ డజంట్ మ్యాటర్, గేమ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అదేవిధంగా మంచి పర్ఫార్మెన్స్ చూపించి షటిల్ టోర్నమెంట్లో కాలేజీకి మరియు యూనివర్సిటీకి కూడా మంచి గుర్తింపు తీసుకురావడం జరిగింది గతంలో. ఇప్పుడు కూడా అదే స్థాయిలో విద్యార్థులు ఆడి వాళ్ళు మంచి గుర్తింపుని యూనివర్సిటీకి తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. తర్వాత లాస్ట్ టైం ఎవరైతే ఆల్ ఇండియా లెవెల్కి వెళ్ళి గేమ్స్ ఆడారో వాళ్ళకి రైల్వేస్లో కూడా 2 పిల్లలకి రీసెంట్గా జాబ్ రావటం జరిగింది. సో ఈ టోర్నమెంట్స్లో పాల్గొని మంచి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి స్టూడెంట్స్కి గేమ్లో ప్రతిభని చూపించడం వల్ల రికగ్నిషనే కాదు, మంచి ఉద్యోగాలు కూడా వచ్చేటుంటాయి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.